పక్షవాతం బారిన పడ్డాక శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాలు చెయ్యి ఆడదు, నోట మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతు ఉండదు. సమయానికి చికిత్స అందకపోతే మంచానికే పరిమితం అవ్వాల్సి వస్తుంది. అయితే పరిస్థితులు అంతవరకు రాకుండా వెంటనే సత్వర వైద్యం పొందడం కీలకం. ముఖ్యంగా పక్షవాతం వచ్చిన తొలి గంటను గోల్డెన్ అవర్గా చెబుతారు. పక్షవాతం లక్షణాలు మొదలైన గంటలోపే ఆసుపత్రికి చేరుకోగలిగి అత్యవసర వైద్యం పొందగలిగితే పక్షవాతం తాలూకు దుష్ప్రభావాల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. పక్షవాతానికి అత్యవసర వైద్యం ఎలా ఉంటుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్లో మార్పులు రావటం వలన వీళ్ళకి మాట తడబట్టం కానీ, కాలు చేయి వీక్నెస్ రావటం కానీ, రెండుగా కనపడటం కానీ, కళ్ళు తిరగటం లాంటివి కానీ ఉండే సిమ్టమ్స్ని మనం పక్షవాతం చిహ్నాలుగా పరిగణిస్తామండి. ఈ పక్షవాతం బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం మూలాన వస్తే దాన్ని మనం ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. అలాగే రక్తనాళాలు రప్చర్ అవ్వటం మూలాన వచ్చే స్ట్రోక్ని మనం దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. 100కి 70 నుంచి 80% మందికి ఇస్కిమిక్ స్ట్రోక్ వస్తుంది. అంటే రక్త ప్రసరణ తగ్గటం వలన వచ్చే ప్రాబ్లమ్స్ వస్తుంది. మిగతా 20 నుంచి 30% వీళ్ళకి హెమరేజిక్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందండి. పక్షవాతానికి అత్యవసర వైద్యం ఎందుకు అవసరం? గోల్డెన్ అవర్ అంటే ఏంటి? ముఖ్యంగా ఇస్కిమిక్ స్ట్రోక్స్లో గోల్డెన్ అవర్ అని ఎందుకంటాం అంటే, స్ట్రోక్ రాగానే ఫస్ట్ గంటలో మనం ఎంత తొందరగా వైద్యం అందిస్తే కనుక అంత తొందరగా, అంటే మనం రక్త ప్రసరణ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తే, అంటే పునరుద్ధరించగలిగితే కనుక న్యూరాన్స్ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా తర్వాత వాళ్ళ రికవరీలో కూడా సాధ్యమైనంత బాగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. గోల్డెన్ అవర్ అంటే స్ట్రోక్ రాగానే ఫస్ట్ మొదటి గంటను తీసుకున్నా కూడా రాను మనం ఇప్పుడు అత్యధిక వైద్యాలతో 4.5 గంటల లోపల వస్తే కూడా క్లాట్ని డిజాల్వ్ చేసే, అంటే రక్తనాళాల్లో ఉన్న బ్లాక్ని డిజాల్వ్ చేసే ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. అలాగే ఇప్పుడు మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే మనం క్యాథెటర్ పాస్ చేసి రక్తనాళంలో ఎక్కడ మేజర్ వెసల్లో కనుక పుడుకుపోయి ఉంటే కనుక ఆ థ్రాంబస్ని తీసే అవకాశం ఇప్పుడు ఉందన్నమాట. సో ముఖ్యంగా మనం గోల్డెన్ అవర్ మొదటి గంటలో వస్తే ఎక్కువ న్యూరాన్స్ని డ్యామేజ్ అవ్వకుండా సేవ్ చేయగలుగుతాం కాబట్టి ఆ రూల్ను పాటిస్తాం. కానీ ఎప్పుడైనా సరే గంట దాటితే హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదని కాదు, ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. పక్షవాతం లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే ఏం చేయాలి? ఎవరికైనా సరే పక్షవాతం లక్షణాలు ఏముంటుంది? మూతి పక్కకు తిరగటం కానీ, లేకపోతే ఒక చెయ్యి వీక్నెస్, లేకపోతే ఒక పక్కన కాలు చెయ్యి వీక్నెస్ రావటం కానీ, లేకపోతే కనుక కొంతమందికి ఈ తల తిరుగుతున్నట్లు కానీ, రెండుగా కనపడుతున్నట్లు కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలా వీళ్ళకి ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు, అంటే కొంతమందికి మాట తడబట్టడం, లేకపోతే మాట్లాడలేకపోవటం, ఇలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు తప్పకుండా వెంటనే సాధ్యమైనంత దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెంటనే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కనుక ఈ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళగలిగితే కనుక ఇప్పుడున్న అత్యాధునిక వైద్యాలతో మనం సాధ్యమైనంత వరకు డెఫిషిట్, అంటే వీక్నెస్లోంచి, పర్మనెంట్ వీక్నెస్లోంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఒకసారి TIA అంటే ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్, ఈ లక్షణాలు కనుక ఎస్టాబ్లిష్ అవ్వకుండా తగ్గిపోయినా కూడా మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు దాన్ని తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగితే కనుక వీళ్ళు కూడా మనం సాధారణంగా పక్షవాతం వచ్చిన వాళ్ళలాగానే వీళ్ళకు కూడా ఇన్వెస్టిగేట్ చేసి, కాకపోతే ఆల్రెడీ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకంటే కూడా అంత అగ్రెసివ్గా ట్రీట్ చేయకపోయినా కూడా, అంటే ఉదాహరణకి ఇంజెక్షన్స్ ఇవ్వటం కానీ, లేకపోతే కనుక థ్రాంబెక్టమీ లాంటివి చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా మళ్ళీ స్ట్రోక్ రాకుండా దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. పక్షవాతం వచ్చిన వ్యక్తికి అత్యవసర వైద్యం ఎలా ఉంటుంది? ఒకసారి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సాధారణంగా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసి లక్షణాలను బట్టి మనం తప్పకుండా స్కాన్ చేస్తారు. సో స్కాన్ చేసిన తర్వాత అది ఇస్కిమిక్ స్ట్రోక్, అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం మూలాన స్ట్రోకా, లేకపోతే రక్తనాళం రప్చర్ అవ్వటం మూలాన వచ్చే స్ట్రోక్ అంటే హెమరేజిక్ స్ట్రోక్ అని దాన్ని గుర్తిస్తారు. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం మూలాన వస్తే గనక అది సిమ్టమ్స్ అన్ని తగ్గిపోతే దాన్ని TIA అంటారు. సో దానికి మళ్ళీ రాకుండా ఉండే మందులు వాడతారు.
అలా కాకుండా ఆల్రెడీ స్ట్రోక్ వచ్చింది, ఎంఆర్ఐలో మనకి స్ట్రోక్ కనపడుతూ ఉంది. సో ఒకవేళ 4.5 గంటల లోపలైతే కనుక అది దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా చూసుకొని, థ్రాంబస్ మూలం రక్తనాళాలు మూసుకుపోతే కనుక ఈ థ్రాంబస్ని డిజాల్వ్ చేయడానికి ఇప్పుడు ఇంజెక్షన్స్ అందుబాటులో ఉంటాయి. సో ఆ ఇంజెక్షన్ అనేది కనుక ఇవ్వచ్చా లేదా డాక్టరు దాన్ని అన్ని చూసుకొని, అంటే ఎక్కడ బ్లీడింగ్ లాంటిది ఏం ప్రాబ్లమ్స్ లేకపోతే ఆ ఇంజెక్షన్ ఇస్తారనమాట. ఒకవేళ 4.5 గంటలు దాటిపోయినా లేకపోతే కనుక ఇంకా పేషెంట్ కొద్ది స్ట్రోక్ ఇంకా మేజర్ వెజల్లో బ్లాక్ ఉంటే కనుక ఇప్పుడు మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే క్యాథెటర్ పాస్ చేసి ఆ మేజర్ వెజల్ నుంచి థ్రాంబస్ తీస్తారనమాట. సో ఇలాంటి అత్యాధునిక వైద్యాలు వచ్చినాయి ఇప్పుడు. అలా కాకుండా హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్లీడింగ్ అవటం వలన హెమరేజ్ లాంటిది ఏమన్నా అయితే కనుక ఇది ఎందుకు వచ్చిందో చూస్తారు. చిన్న వయసులో వస్తే కనుక రక్తంలో ఏమన్నా ఈ ప్లేట్లెట్ కౌంట్ తగ్గటం మూలాన కానీ లేకపోతే వేరే కారణం మూలాన వచ్చిందా, లేకపోతే పెద్ద వయసులో అయితే కనుక బ్లడ్ ప్రెషర్స్ మూలాన వచ్చిందా, లేకపోతే కనుక మధ్య వయసులో వాళ్ళకి ఏమన్నా ఎన్యూరిజమ్స్ అంటే బ్లడ్ వెజల్స్ మీద బెర్రీస్ లాగా ఉంటాయి అన్నమాట. అవి కాలం గడిచే కొద్దికి ఈ బీపీ తాకిడికి ఒక్కోసారి రప్చర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అదా అనేది నిర్ధారణ చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు. పక్షవాతానికి చికిత్స తర్వాత రిహాబిలిటేషన్ ఎలా ఉండాలి? ఫిజియోథెరపీ అంటే కాలు చేయి వీక్నెస్ వస్తే కనుక వీళ్ళకి ప్రాపర్గా రోజు ఎక్సర్సైజ్ చేపించుకుంటే కనుక వీళ్ళకి ఇది రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకి నడవటం ఇబ్బందిగా ఉంటే కనుక ఈ గెయిట్ ట్రైనింగ్ లాంటివి చేస్తారు. అలాగే వీళ్ళకి మాటలో కనుక ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే స్పీచ్ థెరపీ లాంటిది ఇస్తారు. అలాగే ఆక్యుపేషనల్ థెరపీ అంటే వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగినట్లు ఈ ఆక్యుపేషన్ థెరపీలో హెల్ప్ అవుతూ ఉంటుంది. అలాగే డాక్టర్స్ రోల్ కూడా ఇక్కడ మళ్ళీ స్ట్రోక్ బారిన పడకుండా ఉంటాకి వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉంటాకి బీపీ కంట్రోల్ చేసుకోవటం, షుగర్ కంట్రోల్ చేసుకోవటం, అలాగే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం, అలాగే ఈ బ్లడ్ థిన్నర్స్ అనేది మెడికేషన్స్ లాంటివి వేసుకోవటం, లేకపోతే కనుక ఒకవేళ హెమరేజిక్ స్ట్రోక్ అయితే కనుక ఎందుకు వచ్చిందో కారణం తెలుసుకుని దాన్ని తగ్గ ట్రీట్ చేయటం, ఇలాంటివి చేయాల్సి ఉంటుంది అన్నమాట. పక్షవాతానికి అవగాహనే అసలైన మందు. పక్షవాతాన్ని తెచ్చిపెట్టే హై బీపీ, షుగర్ వంటి వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ ముందస్తు పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. పక్షవాతం సంభవించిన గంటలోపే ఆసుపత్రికి చేరుకుని తగిన వైద్య సాయం పొందాలి. అప్పుడే మనం పక్షవాతాన్ని జయించగలం.